నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. ఈ మధ్య కాలంలో మెనోపాజ్ చాలా తొందరగా వచ్చేస్తుంది. అంటే 40-45 సంవత్సరాలకే మెనోపాజ్ వచ్చేస్తూ ఉంది. ఈ మెనోపాజ్ ఈ రకంగా రాకుండా న్యాచురల్గా మనం ఏమన్నా పోస్ట్పోన్ చేయగలమా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను మెనోపాజ్ అర్లీగా రాకుండా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలా అనే విషయాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మెనోపాజ్ ఎందుకు పోస్ట్పోన్ కావాలి, తొందరగా వస్తే నష్టం ఏంటి అని కూడా కొంతమంది అడగచ్చు. అబ్బా, ఈ బాధరబెంది పోతుంది, హాయిగా ఉండొచ్చు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ తొందరగా మెనోపాజ్ వస్తే నష్టాలు ఏంటి అంటే, మీకు 20% రిస్క్ పెరుగుతుంది, జబ్బుల రిస్క్. నంబర్ 1 వచ్చి ఆస్టియోపోరోసిస్, ఎముకలు గుల్లబారిపోవడము, ఎముకల నొప్పులు, ఇవన్నీ కూడా మెనోపాజ్ లేటుగా వచ్చిన వాళ్ళకన్నా అర్లీగా వచ్చిన వాళ్ళలో 20% కన్నా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మెనోపాజ్ తొందరగా వస్తుందో అప్పుడు గుండె జబ్బులు పెరుగుతాయి. అట్లాగనే అథెరోస్క్లెరోసిస్ అంటారు, అంటే రక్తనాళాలు మూసుకుపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ముందుగా మెనోపాజ్ రావడానికి కారణాలు ఏంటి? ఒక కారణం ఏమంటే ఒక జెనెటిక్, అంటే మీ తల్లికి లేకపోతే వాళ్ళ తల్లికి ఎప్పుడు పీరియడ్స్ ఆగిపోయినాయో దాదాపుగా ఆ టైంకే మీకు కూడా ఆగిపోతాయి అనేది ఒక జెనెటిక్ కాదు. కానీ ఇప్పుడు దానికన్నా ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ నుంచినే మనకు ముందుగా పీరియడ్స్ ఆగిపోతున్నాయి. దీని గురించి 2020లో చాలా పెద్ద స్టడీ చేశారంటే దాదాపు 1,00,000 మంది ఆడవాళ్లలో ఈ స్టడీ చేశారు. ఈ స్టడీ ద్వారా తేలింది ఏంది, రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే, ఎవరైతే బ్రెస్ట్ ఫెడ్ ఇస్తారో, అంటే ప్రాపర్గా తల్లిపాలు కనీసం సంవత్సరం పాటు ఇచ్చిన వాళ్ళకి ఈ మెనోపాజ్ లేటుగా వస్తుంది. అట్లాగే ఇంకా 2 ఏండ్లు పిల్లలకి పాలు ఇచ్చిన వాళ్ళకైతే దాదాపు 40% పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. రెండవది డెలివరీస్. ఎవరికైతే 2 డెలివరీలు ఉంటాయో వాళ్ళకి 18% రిస్క్ తగ్గుతుంది. అట్లాగే ఒక డెలివరీ అయిన వాళ్ళకి 12% రిస్క్ తగ్గుతుంది. 3 పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా రిస్క్ తగ్గుతుంది. అంటే రిస్క్ తగ్గుతుంది అంటే మెనోపాజ్ అర్లీగా రాదు, దూరంగా అంటే పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2024లో చైనాలో ఒక పెద్ద స్టడీ జరిగింది. దాని ప్రకారము మాంసాహారం తీసుకునే వాళ్ళు, అంటే నాన్ వెజిటేరియన్లలోనూ ఫ్రూట్స్ ఎక్కువ తినే వాళ్ళల్లోనూ తొందరగా మెనోపాజ్ రాదు, ఇది కొంత పోస్ట్పోన్ అవుతుంది అనేది ఈ స్టడీ సారాంశం. 2018లో ఇంకొక స్టడీ జరిగింది. ఎవరైతే చేపలు మరియు లెగ్యూమ్స్ అంటే పప్పులు, అంటే బీన్స్ లేకపోతే చిక్కుళ్ళు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటారో వాళ్ళల్లో కూడా న్యాచురల్గా మెనోపాజ్ రావడం అనేది కొంచెం పోస్ట్పోన్ అవుతుంది అనేది ఈ స్టడీ ద్వారా కూడా దీని ప్రకారం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మన లైఫ్ స్టైలు, ఒత్తిడి, లేకపోతే ఆహారం సరిగ్గా తీసుకోకపోవడము, నిద్ర సరిగ్గా లేకపోవడము, పిల్లలకు పాలియకపోవడము, ఇలాంటి అనేక కారణాల వలన మనకి చాలా అర్లీగా మెనోపాజ్ వచ్చేస్తూ ఉంది. కానీ మెనోపాజ్ లేటుగా రావాలా అంటే ఖచ్చితంగా పిల్లలకు పాలు ఇవ్వాలా, కనీసం సంవత్సరం పాలు ఇవ్వాలా. 2 పిల్లలు ఉంటే కనుక పోస్ట్పోన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మూడోది, మనం తీసుకునే ఆహారం మీద కూడా ఈ మెనోపాజ్ అనేది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళలో, ఫిష్ తినే వాళ్ళలో, లెగ్యూమ్స్ తినే వాళ్ళలో, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో మెనోపాజ్ ఎక్కువ రోజులకి పోస్ట్పోన్ అవుతుంది. ఇలా కాకుండా ఉన్న వాళ్ళల్లో మాత్రం 40 ఏళ్లకే, 35-40 ఏళ్లకే మెనోపాజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము ఈ స్టడీస్ని అర్థం చేసుకొని కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మెనోపాజ్ మరీ ముందుగా రాకుండా ఉంటుంది. ఇంకా ఇందులో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి, నేను ఖచ్చితంగా దానికి అన్నింటికీ ఆన్సర్ ఇస్తాను. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటే నేను వీడియో పెట్టంగానే మీకు వస్తుంది. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.